అందరికీ నమస్తే. ఈరోజు ఎంతో టేస్టీ బటర్ గార్లిక్ ప్రాన్స్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. ప్రాన్స్ నేను 1/2 కేజీ తీసుకున్నాను. టర్మరిక్ పౌడర్ 1 స్పూన్ పసుపు, పెప్పర్ పౌడర్ 1/2 స్పూను, మైదా 1 స్పూను, కార్న్‌ఫ్లోర్ 2 స్పూన్స్, ఎగ్ వైట్ 1 తీసుకున్నానండి. 1/2 స్పూన్ సాల్ట్ కూడా వేసుకున్నానండి, వీడియో స్కిప్ అయింది. 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని ఇవన్నీ కలిసే విధంగా వాటర్ పోయకుండా ప్రాన్స్కి ఇదంతా కలిసే విధంగా కలిపి అరగంట నానబెట్టుకోవాలండి. ఇప్పుడు ప్రాన్స్ వేయించుకునేందుకు సరిపోయేంత ఆయిల్ బాగా వేడెక్కాక ఈ ప్రాన్స్ని ఒక్కొక్క పీసెస్ని ఒక్కొక్కటిగా వేసుకుంటుండాలి. ఆయిల్ బాగా వేడవ్వాలి. గుర్తుపెట్టుకోండి, బాగా వేడి నూనెలోనే వేయాలండి. ఒకదానికొకటి ఆనుకోకుండా కొంచెం దూరంగా వేసుకోవాలండి. ఎందుకంటే ఆయిల్లో ఎక్కువ వేడి ఉన్న ఆయిల్లోనే వేయాలి, లేదంటే కోటింగ్ పోతుంది. మంట సిమ్లో ఉండడం వల్ల అది కొంచెం కొంచెంగా నూనె వదిలేస్తుందండి. మనం చేసుకున్న కోటింగ్ని వదిలేస్తుంటుంది. అందుకని బాగా వేడి నూనెలోనే వేయాలి. కొంచెం వేగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. ఇట్లా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఫస్ట్ వేడి మీద వేసి కాసేపు వేగిన తర్వాత మీడియంలో పెట్టుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేయాలి. అప్పుడు మంచిగా ఆ రొయ్య మొత్తం బాగా ఉడికిపోతుందండి, మంచిగా వేగుతుంది. చూడండి ప్రాన్స్ ఎంత మంచిగా అయినాయో. ఇప్పుడు లోపల కూడా మంచిగా ఉడుకుతుంది. ఇలాగే ప్రాన్స్ అన్నీ కూడా నూనెలో వేయించుకోవాలి. ఫస్ట్ వేయడం హై ఫ్లేమ్లో వేసి తర్వాత మీడియంలోకి మార్చుకోవాలి. ఆ కోటింగ్ పట్టేసుకున్న తర్వాత మీడియంలోకి మార్చుకోవాలి. ఎంతో టేస్టీగా ఉంటాయండి. మనం ఇవి స్నాక్స్ లెక్క కూడా తినేయచ్చు. ఎందుకంటే ఎక్కువ కారం వాడం, ఇక్కడ ఓన్లీ పెప్పర్ పౌడరు మాత్రమే యూజ్ చేస్తున్నాం. ఒక 2-3 పచ్చిమిరపకాయలు తప్ప మనం ఇంట్లో యూజ్ చేసేది ఏముండదు, పెప్పర్ పౌడర్. ఇప్పుడు వేరే ప్యాన్లో ఆయిల్, కొంచెం బటర్ తీసుకోవాలి. అందులో వెల్లుల్లి పేస్ట్ చిన్నగా తరుక్కున్నా పర్వాలేదు, కచ్చా పచ్చగా దంచుకొని వేసుకున్నా పర్వాలేదండి. ఈ గార్లిక్ మంచిగా ఫ్రై అవ్వాలి బటర్లో. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు, గ్రీన్ చిల్లీస్ ఒక 5 అండి. ఈ బటర్ గార్లిక్ వల్ల ఈ వాసన అంతా ప్రాన్స్కి పట్టుకొని అసలు ప్రాన్స్లో ఉండే కొంచెం ఆ స్మెల్ కూడా మొత్తం వెళ్ళిపోతుందండి. రెడ్ కాశ్మీరీ చిల్లీస్ నానబెట్టి పేస్ట్ చేసుకున్నానండి 1 స్పూను. ఈ చిల్లీ పేస్ట్ బాగా వేగే వరకు వేయించుకోవాలండి. 1/2 స్పూన్ సాల్ట్ సరిపోతుందండి. ప్రాన్స్కి కొంచెం కలుపుకున్నాం కదా. మిరియాల పొడి 1/2 స్పూను, జీరా పౌడర్ 1 స్పూన్ అండి. మిరియాల పొడి ముందు ముక్కలకు కూడా పట్టించినాం కాబట్టి ఇక్కడ ఒక 1/2 స్పూన్ సరిపోతుంది. ఇదే అండి. ఇంకా కొంచెం కారం కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ మిరియాల పొడి యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో కాశ్మీరీ రెడ్ చిల్లీ పేస్ట్ తప్ప వేరే వేయము. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ప్రాన్స్ అందులో కలుపుకోవాలి. ఆ గార్లిక్ మసాలా మొత్తం దానికి పట్టే విధంగా కలుపుకోవాలండి.
కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు కలుపుకుంటూ ఉండాలండి. ఆ ప్రాన్స్‌ని కలుపుకుంటూ ఆ మసాలా అంతా దానికి పట్టే విధంగా వేయాలి. ఇప్పుడు కొంచెం పైనుంచి పావు స్పూన్ అరిగానో చల్లుకోవాలి. ధనియాల పొడి ఒక స్పూను. ఇంకా అయిపోయినట్టే అండి. కొత్తిమీర జల్లుకుంటే సరిపోతుంది. దీన్ని సన్న ఫ్లేమ్ మీద అట్లా చెప్పినాను కదా, ఒక 5 నిమిషాల వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర జల్లుకొని దించేసుకుంటే అయిపోతుందండి. ఎక్కువ కారము ఉండదు, కొంచెం కొంచెం స్పైసీగా చాలా బాగుంటుందండి. గార్లిక్ స్మెల్ తోటి కొంచెం కూడా వెగట్లేకుండా ఇది అన్నంతో తినొచ్చు, సైడ్కి పెట్టుకొని ఉట్టిది కూడా తినొచ్చండి, స్నాక్స్ లెక్క. మీరు చేసుకోండి, బాగుంటుంది.